నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్కు ఈయన పూర్తి బాధ్యతలు, దేశాధినేతగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాడని అక్కడ అధికారికంగా ప్రకటించింది. ఎట్టకేలకు ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు 56 ఏళ్ల ముస్తఫా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ముస్తఫా గాయపడినట్లు సమాచారం. ముస్తఫాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్తో బలమైన సంబంధాలు ఈయనకున్నాయి. ఈయనకు బలమైనటువంటి సంబంధాలు, ఇతర దేశాలతోటి మాట్లాడేటువంటి సత్తా ఈయనకుంది. కాబట్టి ఆ రోజు ఖమేనీని చంపిన రోజు ఈయన కూడా అక్కడ ఉన్నాడు. కొంచెం గాయాలతోటి ఈయన బయటపడడం జరిగింది. ఆయన ఆరోగ్యం నిలకడగా, అంటే ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతనే ఈ బాధ్యతలు ఆయనకు పూర్తి స్థాయిలో అప్పగించినట్టుగా మనకు సమాచారం ఉంది. యుద్ధం అనేది ఎవరు కూడా కోరుకోవద్దు, హత్యలు అనేవి కోరుకోవద్దు. కానీ గుత్తాధిపత్యం కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి, ప్రభుత్వానికి కావలసిన లాభాలు ఇంకెక్కువ పొందాలి, తక్కువ ధరలో పొందాలని ఒక ఆశ, తర్వాత పెత్తందారి వ్యవస్థ, ఒక దేశాన్ని లొంగ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ముడి చమురులు కానీ అక్కడున్న వనరులను స్వాధీనం చేసుకోవాలని ఒక ఆశ, ఇవన్నీ వల్లనే ఇప్పుడు యుద్ధాలు ప్రారంభమైనవి. ఒక దేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు పక్కోడు, వాడు ఇబ్బందులకు గురవుతాడు. ఈ యుద్ధం అంతా కూడా ఒకళ్ళపై ఒకళ్ళ ఆధిపత్యం కోసమే జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఈ యుద్ధాలలో మరణించేవాళ్ళు మరణిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు ఆ దేశానికి వీళ్ళ నాన్న ఖమేనీ గొప్ప నాయకత్వం వహించిండు. సరే, మైనస్లు ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. ఆయనను, ఆయన కుటుంబాన్ని, రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులను, మంత్రులను అందరినీ అమెరికా ఇజ్రాయిల్ ఫస్ట్ అటాక్ చేసి వాళ్ళని సమూలంగా నిర్మూలించి ఆ తర్వాత లొంగుతారు అనుకున్నారు. ఇరాన్ అంతకంటే ఎక్కువగా విజృంభిస్తూ ఉంది. యుద్ధం తారస్థాయికి చేరుతూ ఉన్నది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ దేశం మీద పడుతుంది. చివరికి మొన్న అమెరికా వాళ్ళు శ్రీలంక భారత్ సముద్ర తీర సరిహద్దుల్లో కూడా ఇరాన్ నౌకను పేల్చేసారు. అంటే ఇక్కడ దాకా కూడా వచ్చారు వాళ్ళు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ యుద్ధంతో మనకు సంబంధం లేదు. ఒక అతిథిగా మన దేశానికి ఇరాన్ నౌక అతిథిగా వచ్చింది. ఇక్కడ విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి దాన్ని పేల్చేసారు వాళ్ళు. అయినా అక్కడ వాళ్లను శ్రీలంక నావికాదళం వాళ్ళు కాపాడిర్రు. ఆ తర్వాత మనోళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఆ పడవ సంబంధించింది మునిగిపోయినా దాంట్లో ఉన్న వాళ్లకు చికిత్స అందిస్తున్నారు, షెల్టర్కి ఇచ్చారు. అది భారతీయత. మన అతిథులు వాళ్ళు. అతిథులు మీరు దాడి చేస్తామంటే కూడా కలవదు. ప్రచ్ఛన్నాయ యుద్ధం మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ పరిధి ఎంతనో ఆ పరిధి వరకే, కానీ విస్తృతంగా మనం ఎక్కడైనా చేస్తామన్న అహంకారం కూడా ఏ దేశానికి పనికిరాదు. ఈ హత్యలు కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఖండించాల్సిందే. ఆయన పరిపాలనా పరంగా ఆయన తీసుకుంటున్నాడు. మీరు చర్చల ద్వారా చేసేది ఉంటే, లేకుంటే యుద్ధం వైమానిక స్థావరాలు అట్లా యుద్ధం చేయాలి. కానీ నేరుగా పర్ఫెక్ట్ టార్గెట్ తోటి శాటిలైట్ చిత్రాలను ఆధారంగా వాళ్ళు విజృంభణ చేసి ఒకటేసారికి 30-40 క్షిపణుల ద్వారా వాళ్ళను సమూలంగా నాశనం చేశారు. దీనివల్ల నష్టమే కదా. ఆ దేశాలు నష్టపోతున్నాయి. దుబాయ్, గల్ఫ్, అమెరికా స్వాధీనం ఉన్న గల్ఫ్ కంట్రీస్ కూడా నష్టపోతున్నాయి అనవసరంగా. వాళ్ళకి ఏది యుద్ధంతో సంబంధం లేదు, కానీ ఇరాన్ తెచ్చిపోయింది. వాళ్ళ వైమానిక స్థావరాలు, వాళ్ళ అన్ని రకాలుగా ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టులలో, ప్రజల మీద, స్కూళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి. అందుకే యుద్ధం ఎవరు కోరుకోరు. యుద్ధం శాంతిరస్యంగా చర్చల ద్వారానే
జరుపుకోవాలి. ఆ దేశానికి ఏ దేశానికైనా ముప్పుగా పరిణమిస్తే మాత్రం యుద్ధం చేయక తప్పదు. ప్రేక్షకులు ఏమంటారు ఇవి ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం గురించి? మన ధర్మం, మన శాస్త్రం ఏమంటుంది? నీకు అపాయం జరిగినప్పుడు నీ యుద్ధం చెయ్యి. ఇక్కడ ఇజ్రాయిల్కు, అమెరికాకు ఏం అపాయం వచ్చిందని యుద్ధం మొదలుపెట్టిరు? ఏం నష్టం జరుగుతూ ఉన్నదని యుద్ధం మొదలుపెట్టిరు? స్వార్థమా, నిస్వార్థమా? దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.